రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్పు చేస్తూ మదనపల్లె కేంద్రంగా ఏర్పాటు చేయడాన్ని కూడా అటు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కొంత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే నేను రాయచోటి సాధించేంత వరకు కూడా పోరాటం చేస్తా, అదేవిధంగా రాయచోటి సాధిస్తే మాత్రం ఖచ్చితంగా రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఆయన అడిగి తెలుసు. అన్న చెప్పండి, ఎలా చూడాలి సార్? సార్, ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుడైన తర్వాత ఏదైతే ప్రమాణం చేశానో ఆ మాటలకన్నీ నేను కట్టుబడి ఉండా. ఏ నాయకుడైనా రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభ్యున్నతి వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చాలని ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జిల్లాల పునర్విభజన అనేది ఒక అంశంగా ఒకటి తీసుకున్నారు. దానిలో భాగంగానే 3 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మనం ఏ జిల్లా గురించి మాట్లాడుకుంటానో అది అన్నమయ్య జిల్లా. గతంలో వైసీపీ హయాంలో అన్నమయ్య జిల్లా ఏర్పాటైనప్పుడు ఉన్న నియోజకవర్గాలు ఎన్ని, ఉండే నియోజకవర్గాల్లో భౌగోళికంగా రాయచోటి యొక్క స్థానం ఏంది, ఆ స్థానాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు మాట్లాడాలి. ఈరోజు మదనపల్లి జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత రాయచోట్లో మిగిలిపోయిన నియోజకవర్గాలు 3. దాంట్లో రాయచోటు ఒక పక్కన ఉంటే తిరుపతి దగ్గర కోడూరు ఉంది, కడప దగ్గర రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన మండలాలు ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజలు మాతో కలిసి రామని చెప్పి ఇక్కడ ఏ విధంగా ధర్నాలు రాస్తారోకులు చేశారో ఆ ప్రాంతంలో కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉండే నాయకులు అయితేనే, కార్యకర్తలు అయితేనే, అక్కడ ప్రజలైతేనే ఆ ప్రాంతం యొక్క ఆకాంక్షలు నెరవేర్చుకునే పనిలో ఉంటారు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ ప్రాంతం యొక్క ఆకాంక్షల కోసం వాళ్ళు పోరాడతారు. దానిలో భాగంగానే మదనపల్లి వాళ్ళంతా మదనపల్లి కావాలన్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు మాతో కలిసి రావడం జరగలేదని మీరే మీడియాలో, టీవీల్లో ప్రతి రోజు రావడం జరిగింది. అంతే తప్పక దీన్ని ఒక మంత్రో ఎమ్మెల్యేగో నేను నా ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు తాకట్టు పెట్టే పరిస్థితి ఎక్కడుందని నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు పూర్వ శాసనసభ్యుడు 18 నెలలు ఏ రోజు మీడియా ముందర రాలేదు. ఈరోజు మీడియా ముందరకు వచ్చేసి నేను హైకోర్టును ఆశ్రమించానని చెప్పి మాట్లాడుతున్నాడు. సంతోషం, ఆయన హైకోర్టులోనే మళ్ళా రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా ఆయన కృషి చేస్తూ ఉంటే దానికి నేను స్వాగతిస్తున్నా. అలాగే ప్రతి ఒక్క రోజు ఆయన మీడియాలో మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అది చేసినాడు, ఇది చేసినాడు, రాయచోటి ప్రజల యొక్క ఆకాంక్షలన్నీ పక్కన పెట్టినాడు అని అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగా మా ప్రాంతానికి అన్యాయం చేసింటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్నమయ్య జిల్లాకు రాయచోటి కేంద్రంగా చేశారు కదా. ఈరోజు మదనపల్లిని మేము చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు లిఖితపూర్వకంగా హైకోర్టులోనో లేకుంటే మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఎంపీగా ఈ 7 నియోజకవర్గాలకు ఆయన ఉన్నారు కదా, వాళ్ళు కూడా మదనపల్లి వద్దు రాయచోటి ముద్దని ఇవ్వగలుగుతారా చెప్పండి? ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి మనం ఇక్కడిక్కడ మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇది పైన ముఖ్యమంత్రులకు పైన స్థాయిలో మాట్లాడితే ఇది విరుద్ధం. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాంతంలో ఉండే నాయకుడు కానీ, అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ, అక్కడ ఉండే వ్యవస్థ కానీ ఆ ప్రాంతం అభ్యున్నతి కోసమే పోరాడతాం. దానిలో భాగంగానే నేను పోరాడడం జరిగింది. ఎక్కడ మంత్రి పదవి కోసమో, నా శాసనసభ గిరి కోసమో, నా యొక్క లబ్ధి కోసమో ఎక్కడ పోరాడని చెప్పాలి. నేను ఒకటే చెప్తున్నా, నవంబర్ 27వ తారీఖున కొత్త జిల్లాల ఏర్పాటు గురించి గెజిట్ రిలీజ్ చేసినాం. దాంట్లో ఎక్కడైనా అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పు అనేది ఎక్కడైనా ఉందా? మదనపల్లి జిల్లా ఏర్పాటు ఉంది, పుంగునూరును కలిపని ఉందే తప్పక ఎక్కడ రాయచోటి గురించి ప్రస్తావనే తేలేదు. ఆ తర్వాత 30 రోజులు జరిగిన పరిణామాలు మీకు తెలుసు. కోడూరుకు సంబంధించిన వాళ్ళు మేము తిరుపతికి పోతామంటున్నారు. ఈ పక్కన రాజంపేటకు సంబంధించిన వాళ్ళు మీరు ససేమీరా రాయచోటితో ఉండం, మాకు ఇస్తే హెడ్ క్వార్టర్ ఇవ్వండి, లేకపోతే మమ్మల్ని కడపలో కలపండి అన్నారు. ఏకాగ్గా మిగిలిపోయిన రాయచోటి ప్రాంతం. ఆ రోజు మీరు ఏ ధర్నాలు చేయలేదు. ఇది వచ్చిన తర్వాత సంకలు గుద్దుకుంటూ ఏదో మాకు రేపు రాజకీయంగా మాకు పనికొస్తుందని చెప్పి ఈ అజెండాను తీసుకొని పోతున్నారు తప్పక ఈ రోజు కూడా నేను చిత్తశుద్ధిగా చెప్తున్నా, మా నాయకుడు విడగొట్టాడని చెప్తున్నారు కదా. ఈ రోజు మీ నాయకుడు లెటర్ హెడ్ మీద కోర్టుకి ఏమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నేను ఆ రోజు చేసిన జిల్లాలన్నీ సక్రమంగా ఉన్నాయి, అదే విధంగా కొనసాగింపు అని చెప్పండి. ఆ రోజు నేను కూడా తలంచుతాను. అంతే తప్పక మీ నాయకుని దగ్గర మీరు చెప్పేయలేరు, మా నాయకుడిని తిడతారు, మీరేమో వాళ్ళ హైకోర్టును ఆశ్రయిస్తారు. ఇది ఏ విధమైన న్యాయమో అందరూ ప్రజలే చూస్తున్నారు. ప్రధానంగా మీరు చివరి వరకు కూడా ప్రయత్నం చేశారు. ఏదైతే జిల్లా కేంద్రం మార్పు కోసం ఒక రకంగా కంటతడి కూడా పెట్టింది. దీన్ని కొంతమంది వక్రీకరించడాన్ని ఎలా చూడాలి అంటే? సార్, నేను ఒకటే చెప్తున్నా, నేను పదే
గత 15 రోజుల నుంచి మీడియా సమావేశాలు ఒకటే చెప్తున్నా, నా కంటతడి అనేది నా మంత్రిగిరి కోసమో నా ఎమ్మెల్యేగిరి కోసమో పడింది కాదు. నేను 20 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 4 పర్యాయాలు ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఏ రోజు నేను కంటితడ పెట్టలేదు. నన్ను ఏ నియోజకవర్గ ప్రజలు ఆదరించారో, ఇక్కడ గెలిపించారో, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరని రోజులో అక్కడున్న పరిస్థితులు బట్టి ఆ రోజు నేను కొంచెం భావోద్వేగానికి గురి కావడం జరిగింది. నా యొక్క కన్నీళ్ళే వాళ్ళు చులకనగా చూస్తే ఈరోజు ఏ సోషల్ మీడియా దాని గురించి మాట్లాడుతూ ఉందో, ఏ సోషల్ మీడియా ఈరోజు రన్ చేస్తున్నారో, అదే సోషల్ మీడియా యొక్క నాయకుడు అధిపతి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన రోజు 10 రోజులు సంతాప దినాలుంటే 10 రోజులు ఏడ్చడం జరిగింది. పేపర్లు తీయండి, 15 సంవత్సరాలు పేపర్లు చూస్తే, మీడియా చూస్తే ఆ రోజు కూడా ఏ పార్టీలో ఉంటామో, ఏ ప్రభుత్వంలో పనిచేస్తామో, ఏ ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తామో వాళ్ళ యొక్క మనోభావాలు గౌరవించే తత్వం నాది. కాబట్టి ఆ కంటతడి వచ్చిందే తప్పక ఏ రోజు నా యొక్క లాభం కోసమో లేకపోతే నా మంత్రి పదవిని కాపాడుకునేదాన్ని నేను చేయలేదు. ఈరోజు వాళ్ళు ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఆ రోజు ఈయన మంత్రివర్గంలో స్థానం ఉంటుందో ఉండదో ఈయనకు ఈ నాయకుడికి తెలియవల్ల ఆ రోజు మంత్రివర్గాన్ని వదులుకొని జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసినానని చెప్తున్నాడు. నేను కూడా చెప్తున్నా, నేను ఆల్రెడీ మంత్రిగా ఉన్నా. ఈరోజు 3 శాఖలకు మంత్రిగా ఉన్నా. నేను ఏదైతే జిల్లా కేంద్రం రాయచోటు ఉండదో అని తెలిసిన పిమ్మటే మొట్టమొదటి వాక్యం నా నోటి నుంచి వచ్చిండేది, భగవంతుని సాక్షిగా, నా మంత్రి పదవే దీనికి అడ్డైనప్పుడు రైల్వే కోడూరు నుంచి శాసనసభ్యుడు ఉన్నాడు, అది కూడా ఎస్సీ వర్గానికి చెందినవాడు ఉన్నాడు, కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దాన్ని ఎక్కడ రుజువు చేయాలో నేను చెప్తాను. అంతే తప్పక నా యొక్క ఏమంటే నా సైలెన్స్ చేతగానితనంగా తీసుకుంటే ఎక్కడ భయపడేది లేదు. సంక్రాంతి ఉంటే 3 రోజులు ఉంటుంది, ప్రతి ఒక్క రోజు సంక్రాంతి ఉందని చెప్పి సంతోషం చేసుకుంటే వైసీపీ వాళ్ళకి మేము ఆ స్థానం ఇవ్వం. తప్పకుండా రాయచోటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ముందు చెప్పిన విధంగా కట్టుబడి ఉన్నాం. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, కేవలం రాజధాని బూతే చూపిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగినాయి. బ్రిటిష్ హయాం నుంచి మచిలీపట్నం జిల్లా కేంద్రంగా ఉంది. విజయవాడ 6 సంవత్సరాల ముందు జిల్లా కేంద్రం కావడం జరిగింది. ఏదైతే ఈస్ట్ గోదావరికి సంబంధించి కాకినాడ జిల్లా కేంద్రంగా ఉంది. రాజమండ్రి పట్టణం కాకినాడ కంటే 4 ఇంతలు పెద్దది. అవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి కొత్తగా జిల్లా కేంద్రమైంది 6 సంవత్సరాల ముందు. చిత్తూరు అభివృద్ధి అలాగే తిరుపతి అభివృద్ధి ఒకసారి చూడండి. నేను ఒప్పుకుంటాను, ఈ యొక్క ప్రాంతం ప్రజల యొక్క మనోభావాలు కొంచెం బాధపడ్డాయి. అది జరిగిన దాంట్లో మా పాత్ర కూడా ఉంది కాబట్టి ఈ సహనంగా ఉన్నాం మేము. తప్పక ప్రతి ఒక్కదానికి అభివృద్ధికి జిల్లా కేంద్రానికి ముడిపెట్టడం తప్పు. తప్పకుండా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాయచోటి తీసుకొని వస్తామని చెప్పామో అవి చెప్తాం. తప్పకుండా ఆ విధంగా సీఎంఓ కూడా పనిచేస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబుకు కూడా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఈసారి అయితే మాట తప్పకుండా రాయచోటిని అభివృద్ధి చేస్తాం. ఇంకొక చిన్న విషయం అన్న, ఇక్కడ వెలిగల్లు నుంచి కూడా త్రాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎన్ని కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి, ఏంటి అసలు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే నాకు చిత్తశుద్ధి ఉందండి. ఈరోజు నేను ఏదో మాట తప్పినామని చెప్తున్నారు కదా. గత 40 సంవత్సరాలుగా రాయచోటి నియోజకవర్గంలో ఉండే 6 మండలాలకు నీళ్ళు ఇద్దామనే ధ్యాస ఎప్పుడన్నా ఈరోజు మాట్లాడుతున్నా మాజీ శాసనసభ్యునికి ఉందా అని చెప్తున్నా. ఆ రోజు జల్ జీవన్ మిషన్ కింద రాయలసీమ ప్రాంతానికి జల్ జీవన్ మిషన్లో ఇంటింటి కుళాయి ఇస్తామని చెప్తే దానికి రాష్ట్రం సహకరించక జల్ జీవన్ మిషన్కి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు ఎన్నిక్కిపోతే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ 3 వచ్చిన ప్రాజెక్టులలో ఏదైతే వెస్ట్ రాయలసీమకు సంబంధించి చిత్తూరు జిల్లాలో ఉండే పీలేరు, తమ్మలపల్లి, మదనపల్లి, రాయచోటికి గండికోట నుంచి వెలుగుల నుంచి నీళ్ళు ఇస్తామని చెప్పాం. దానిలో భాగంగానే ఈరోజు 400 కోట్ల రూపాయలతో 6 మండలాలకు సంబంధించి అలాగే వీరపల్లి, సుండుపల్లి మండలాలకు టోటల్ 500 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటింటికి కుళాయి పథకాన్ని మేము ప్రారంభించాం. ఇప్పటికే 500 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికి కూడా గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్లే 4-5 రోజులకు ఒక్కొక్క రోజు కూడా ఒక వార్డుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు గౌరవ ముఖ్యమంత్రి రాయచోటికి వస్తే 98 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పెట్టాం. వెలిగిల్లు నుంచి 2వ పైప్ లైన్ తీసుకొని వచ్చి రాయచోట్లో ఉన్న అన్ని వార్డులకు రోజు నీళ్ళు వచ్చే విధంగా శాశ్వతంగా 1.5 సంవత్సరంలో నీళ్ళు ఇచ్చే స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా అందినివా ఏదైతే జీవనాడు అని చెప్తామో అందినివా కాలువ పనులు 10 సంవత్సరాల నుంచి పక్కన పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే ఎస్టిమేట్లు వేయించడం జరిగింది. 2 ప్యాకేజీలు పూర్తి చేస్తే
400 కోట్ల రూపాయలు పెడితే ఎత్తిపోతల ద్వారా శ్రీనివాసపురం మండిపల్లి నాగిరెడ్డి రిజర్వాయర్కి నీళ్లు వస్తాయి. దాని ద్వారా చిన్నమండము, సంబేపల్లి, రాయచోటి, కొంచెం లకిరెడ్డిపల్లి మండలాలకు కూడా సాగునీరు అందించే విధంగా 25,000 ఎకరాలు లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంచ్ కెనాల్కి ఆయకట్టు ఉంది. అది కూడా పూర్తి చేస్తామని చెప్పాం. అది కూడా ప్రతిపాదనలకు పంపించాం. తాగునీరు, సాగునీరు ఈ రెండే మెయిన్ సమస్యలు. ఈ రెండు తీరుస్తామని చెప్పాం. అలాగే 100 పడకల హాస్పిటల్లో 50 పడకలు పెంచాం. ఈరోజు గాలివీడు, ఎల్లార్పల్లి, కడప, అలాగే మదనపల్లి, చిత్తూరు బైపాస్ రోడ్డు చూడండి. ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంది, ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంది. అలాగే ఏవైతే చిత్తశుద్ధిగా చెప్పామో ఒక్కొక్కటిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి భారంగా ఉన్న ఓ పక్కల సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం, ఓ పక్కల అభివృద్ధి అనేది చేస్తా ఉన్నాం. ఈరోజు మీలాగా తూతు మంత్రంగా పెన్షన్లు ఇవ్వడము, తూతు మంత్రంగా తల్లికి వందనం ఇవ్వడం జరగడం లేదు. ప్రతి ఒక్క తాన చిత్తశుద్ధిగా ఏవైతే కార్యక్రమాలు అన్ని చెప్తానో చేస్తా ఉన్నాం. అదే విధంగా ఆ ప్రాంతం ఏదైతే ఉందో అభివృద్ధి కోసం అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ పనిచేస్తా ఉన్నారు. ఈరోజు 11 సభ్యులు ఎమ్మెల్యేలుగా ఉండి మీరు అసెంబ్లీ గేటు కూడా తొక్కలేకుండా ఈరోజు మా మీద విమర్శించడం చాలా సిగ్గుచేటు. తప్పకుండా నేను ముందు చెప్పినట్టే మా ప్రాంతం యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. ఈరోజు ఏదో మేము ఒక అడుగు ఎన్నికేసినామని చెప్పి మా మీద ఈరోజు ఎక్కడ దానుకున్న వాళ్ళంతా రోడ్లపైకి వచ్చి మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితి రేపు సంక్రాంతి తర్వాత ఉండదని తెలియజేసుకుంటున్నా. చివరిగా ఒక మాట అడగదలుచుకున్నారు. ఏదైతే జిల్లా కేంద్రం తర్వాత భూములు భారీ స్థాయిలో దోపిడీ చేశారన్నటువంటి ఆరోపణలు, దీనిపైన మీరు ఏమైనా సమగ్రంగా విచారణ, రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు భూ దోపిడీ జరిగింది అనేది? ఇది మంచి క్వశ్చన్ అడిగినారండి. ఎందుకంటే ఆ రోజు జిల్లా కేంద్రం ఎవరు ఏర్పాటు చేసినారో రోజు వాళ్ళే చెప్పుకుంటున్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత 1.5 సంవత్సరం రాయచోట్లో ఎక్కడ పర్మనెంట్ ఆఫీస్ అనేది ఏర్పాటు చేయడం, కేవలం వాళ్ళ అనుయాయులకు సంబంధించి రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఉండే భూములు, అలాగే చుట్టుపక్కల ఏవైతే మండలాలు వస్తాయి, సంబేపల్లి కానీ, రాయచోటి రూరల్ కానీ, రామాపురం, లకిరెడ్డి మండలాలు సుమారుగా 15 కిలోమీటర్ల రేడియస్ ఎక్కడ మంచి విలువైన భూములు ఉంటాయో ఆ భూములన్నీ దోచుకునేది ఎవరు? ఈరోజు కూడా 18 నెలల నుంచి జిల్లా కేంద్రంగా రాయచోటు ఉంటుందని మేము కూడా అనుకొని ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫీసులు పెట్టాలని చెప్పి ఎక్కడికి పోయినా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన ఆగడాలే గుర్తొచ్చాయి. ఎక్కడ చూసినా ఆన్లైన్ ట్యాంపరింగ్లు, రికార్డ్ ట్యాంపరింగ్ జరిగిందే తప్పగా ఎక్కడా భూమి మిగల్చలేదు. మేము ఈరోజు భూములు ఎక్కడైనా ఏదైనా ఆఫీసుకు కావాలన్నా, ఆర్టీసీ బస్టాండ్ 2వ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నా, ఇండోర్ స్టేడియం తీసుకొని వచ్చి అది ఏర్పాటు చేయాలన్నా కూడా, ఏదైనా చేయాలన్నా కూడా గవర్నమెంట్ భూమి అనేది మాకు దొరకడం లేదు. ఉన్న కొన్ని ప్రైవేట్ భూములు కూడా ఈరోజు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో, ఆ రోజు పవర్లో ఉన్నారో వాళ్ళ పేర్లతోనే వస్తున్నాయి. ఇది అందరికీ ప్రజలకు తెలుసు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఎక్కడ జిల్లా కేంద్రం తరలిపోయిందని చెప్పి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసి ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకో లేకపోతే ఇక్కడ ఉండే వర్తకులకో మానసికంగా వీళ్ళు వేధించడం జరుగుతూ ఉంది తప్పక నిజంగా మీరు ఏదో రాయచోటి అంత అభివృద్ధి చేసింటే గత 5 సంవత్సరాల్లో రాయచోట్ల రియల్ ఎస్టేటే లేదు. 5 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా ₹1 ట్రాన్సాక్షన్ ఎక్కడైనా రాయచోట్ల జరిగిందని అడుగుతున్నా. దాని లెక్కలు తేవాలంటే పోండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ అనేది కరోనా టైంలోనే రాయచోట్ల 100 కోట్ల వ్యాపారం జరిగింది. ప్రపంచమంతా నిద్రపోయే కాలంలో ప్రపంచమంతా అధోగతి పాలైన రోజే రాయచోట్ల రియల్ ఎస్టేట్ ఉండింది. మీరు జిల్లా ఏర్పాటైన తర్వాత రాయచోట్ల ఎక్కడైనా రియల్ ఎస్టేట్ ఉండింది. ఈరోజు ఉండేదాన్ని కూడా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం, రాయచోటి మీద వీడియోలు తయారు చేయడం, దీని మీద ఏదో పెద్ద వీళ్ళు బాధలు ఎలగక్కున్నట్టు ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని అంతటికీ పరిష్కారం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు లిఖితపూర్వకంగా హైకోర్టును ఆశ్రయించి నేను గతంలో ఏదైతే తీర్మానం చేసి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తెచ్చానో ఆ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండాలని చెప్పి హైకోర్టులో ఇక్కడ ఉండే వాళ్ళ దగ్గర కాదు వేసే ఛాలెంజ్ చేసేది. ఆయన చేయగలుగుతాడా? నువ్వు 175 నియోజకవర్గాలు అన్నీ నీకు ఒకటే కదా, నువ్వు రాయచోటి గురించి మాట్లాడగలిగే శక్తి ఉంటుందా? అట్టాటప్పుడు మా ముఖ్యమంత్రి ఏదో ఒక ప్రాంతానికి మంచి చేసినాడు, ఒక ప్రాంతానికి చెడ్డ చేసినాడు అని చెప్పి ఈరోజు ఇక్కడ ఉండే నాయకులు ఏ విధంగా మాట్లాడతారని నేను అడుగుతున్నాను. సో మొత్తం మీద ఏదైతే జిల్లా కేంద్రం మార్పు వ్యవహారంలో మాత్రం అటు భౌగోళికంగా అదేవిధంగా నైసర్గిక రూపంలో తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాయచోటిని జిల్లా కేంద్రం చేస్తానంటూ కూడా ఆయన కోర్టుకు వెళ్ళి తీసుకొస్తే మాత్రం స్వాగతిస్తాం. అదేవిధంగా ఏదైతే భూ దోపిడీ జరిగింది, ఏదైతే జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో కూడా భారీ స్థాయిలో భూ దోపిడీ జరిగింది. దీనిపైన సమగ్రంగా విచారణ కూడా కోరబోతున్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, రాయచోటి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం,
Download Raw TV app. Media legend Ravi Prakash is back.